హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతమైన దేవానికి వందనాలు. నీ రెక్కల కింద నన్ను భద్రపరిచి నన్ను మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినం ఇచ్చావు తండ్రి. గడిచిన రాత్రి అంతా ఈ కీడు మా దగ్గరికి రానియకుండా ఉంచావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, అంతేకాదు కానీ నాయన ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవించినప్పటికీ తండ్రి, మా యొక్క అవేదితలు, మా పాపం అంతటినీ క్షమించి తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం చూడలేక అనేకమైన వారు పేదవారు, ధనికులు, అయోగ్యులు మరి ఎంతోమంది చనిపోయి ఉన్నారు. మేము వారికన్నా శ్రేష్ఠులము కానే కాదు కదా ప్రభువా. తండ్రి, మమ్మల్ని ఎంతోగానో ప్రేమించావు. మా కొరకు నీ విలువైన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన దేవుడు నీవు నాయన. తండ్రి, అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని మరి మా స్థితిగతిని నీ వాక్యం ద్వారా తెలుపుతూ, నీ వాక్యంతో మమ్మల్ని ఖండిస్తూ గద్దిస్తూ దినదినము మమ్మల్ని సరిచేస్తూ వచ్చినందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే నాయన, మేము పాపంలో పడిపోయి ఉన్న వారిని తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే నాయన మరలా తండ్రి వద్దకు వచ్చాడో తండ్రి, తండ్రి ఎలా అయితే హక్కును చేర్చుకున్నాడో తండ్రి, ఈరోజు మమ్మల్ని కూడా పాపంతో కంపు కొట్టుకొని మరి పాపంతో నిండి ఉన్న హృదయాలు మా ఆయన అయినప్పటికీ మమ్మల్ని ఎంతోగానో ప్రేమించావు, దరిచేర్చావు, ఆదరించావు, ప్రేమించావు నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, ఈ రోజుల్లో ఎవరు తండ్రి అలా ప్రేమించేది? ఎవరినైనా నాయన ప్రభువా, నిజమే స్నేహితులైనా కొంతకాలమే, ఫ్రెండ్స్ మరి బంధుమిత్రులు అనేకమైన వారు ఎంతోమందినైనా కొంతకాలమే ప్రభువా. నువ్వైతే మమ్మల్ని ప్రేమించి ఎడబాయన కృపతో మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవానికే వందనాలు. నీ గాయపడిన హస్తాలతో నాయన మమ్మల్ని తాకుతూ వచ్చావు నాయన. మమ్మల్ని భద్రపరిచి విలువైన వారముగా నీ రక్తంతో కొన్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నిజంగా మా దేహము మా ఏమి పనికిరావు నాయన, కానీ మా కొరకు నాయన మమ్మల్ని ప్రాణం అర్పించావు తండ్రి. విలువలేని మమ్మల్ని విలువగా గుర్తించి నీ హక్కును చేర్చుకుంటూ వచ్చావు నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. వేవేల మంది చేత రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభువు అని కొనియాడవచ్చున్న దేవుడివి నీవే నాయన. నిజమే, మా జీవితాల్లో రారాజుగా ఉండాలని మరి మేము కూడా తండ్రి ఉంచుకోవాలని అట్టి ఉద్దేశంతో ఉండులాగా కృప చూపించండి తండ్రి. తండ్రి, మేము సాతానికి ఎక్కడ లోబడకుండా సాతాని క్రియలు, సాతాని తలంపులు మేము ఎక్కడా కూడా తలంచకుండా ఉండడానికి కృప చూపించండి నా దేవా, నా తండ్రి, నా ప్రభువా. యేసయ్యా, ఎంతోగానో పాపభరితులమైన మమ్మల్ని తండ్రి మోదారించి తండ్రి, నిజంగా నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ దరి చేర్చుకొని రాజ్య వారసులుగా చేసుకుంటూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మరి అంతేగాక ఈ సమయంలో తండ్రి ఎంతోమందిని తండ్రి రోగుల్ని మీరు స్వస్థపరిచిన దేవుడివి. కుష్ఠరోగిని స్వస్థపరిచావు అంతేకాదు కానీ ఈ లోకంలో విశ్వాసం అందించి నమ్మికరించి ఉన్న వారి పట్ల నీవు అనేక కార్యాలు చేస్తున్నావు తండ్రి. అంతేకాదు కానీ నాయన మరి మా జీవితాల్లో కూడా మరి ఎంతోగానో మేలులు చేస్తూ వచ్చావు. కానీ తండ్రి, మేము మేలులు గుర్తించి తండ్రి మేము కృతజ్ఞత అర్పణలు చెల్లించకుండా మేలులు మర్చిపోయే వారముగా ఉన్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా నాయన, నా దేవా, నా తండ్రి. అంతేకాదు ఈ సమయంలో మరి పరీక్షలు జరుగుతుండగా మరి పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇంటర్మీడియట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా నాయన వారి చుట్టూ మీరే కాపుదల నుంచి వారికి తగిన జ్ఞాపక శక్తి, తెలివి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవా, నా ప్రభువా, కనికరించి కృప చూపిస్తూ వచ్చినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. నిజమే, మా తెలివితో మా జ్ఞానంతో అయితే మేము దినదినము ఓడిపోతూ ఉంటాము. దినదినము నాయన మరి మేము
ఎగ్జామ్స్ అన్నిట్లో, పరీక్షలు అన్నిట్లో మేము తప్పిపోయిన వారముగా ఉన్నాము. కానీ నీవు ఇచ్చిన జ్ఞానం చేత నీ బిడ్డలైనందున మరి ముందుండడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి మేము అయ్యా మరి బలహీనులము నాయన, నువ్వు అనుకుంటే నువ్వు సహాయపడితే నాయన మరి మేము బలవంతులుగా అయ్యి తండ్రి అవకాశం ఉంది నాయన. తండ్రి మేము అయ్యా అన్నీ మా వల్ల అసాధ్యమే నాయన, నీ వల్ల అన్ని సమస్తము సాధ్యమే తండ్రి. సాధ్యపరిచే ఏకైక దేవుడవి నీవే నాయన. అంతేకాదు కానీ ప్రభువా, ఎంతోమంది రోగులు నాయన తండ్రి, అయా క్యాన్సర్ గల వ్యాధి గల వారిని, షుగర్ వ్యాధి గల వారిని, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేలాగా కృప చూపించండి. అయా కంట్రోల్ తప్పి అనేక పర్యాయాలు తండ్రి మరి సహనం కోల్పోయిన పరిస్థితులు తండ్రి, అట్టి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా ఎంతోగానో నాయన మా కొరకు ప్రాణం చిందించి అయా మా మాటల చేత నీకు దినదినము సిలువ వేస్తూనే ఉన్నాం తండ్రి. మా నోటి మాటలను క్షమించండి, మా కాలి నడకలు తండ్రి మరి మేము నువ్వు అయ్యా మరి నీ అందు భయభక్తులు లేక మా ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. మీరు కృప చూపించండి నాయన తండ్రి. అనేకమైన సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా దేవా నా తండ్రి, తల్లిదండ్రులు మాట వినలేక ఎంతోమంది బిడ్డలు అయ్యా చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారు నాయన. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురై అయ్యా మరి ఎన్నో కృంగిపోయిన పరిస్థితులు, అట్టి తల్లిదండ్రులని ఓదార్చి ఆ బిడ్డలను మార్చండి తండ్రి. యవ్వన కాలంలో నీ బిడ్డలు కాడిమూయిలాగిన కృప చూపించి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అంతేకాదు కానీ చిన్నతనం నుంచి బిడ్డలు నా దేవా చిన్నతనంలోనే అయ్యా నీ సన్నిధిలో ఎదగడానికి కృప చూపిస్తూ రండి తండ్రి. నీ బిడ్డలు అయ్యా చిన్న బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదగడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఆ బిడ్డల గుంపులో నా బిడ్డలు కూడా తండ్రి నీ సన్నిధిలో ఎదగాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి. ఆ ఇద్దరు బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అంతేకాదు కానీ అయా నీ సన్నిధిలో వచ్చి అయా మరి భయంతో ఆయా క్రమంగా కూర్చొనిలాగున కృప చూపించండి. వారికి అయా మరి తగిన జ్ఞానం దయచేయండి తండ్రి, తెలివి దయచేయండి. వారు చదువుచున్న చదువుల్లో మీరు జ్ఞాపక శక్తి దయచేయండి, తెలివి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అంతేకాదు కానీ నాయన అయా ఎంతోమంది బిడ్డలు నాయన మరి ఎంతోగానో వేరే రాష్ట్రాలకి వేరే ఊర్లకి వెళ్ళి చదువుతూ ఉన్నారు నాయన. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా మరి అంతేకాక ఆ తమ్ముళ్ళైన కిడ్డు కెన్నీని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీరు కిడ్డుని జ్ఞాపకం చేసుకోనండి. యూఎస్ఏలో తండ్రి మరి అయా చదువుకొని వెళ్ళి అయా మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. తనకి మంచి ఉద్యోగం దయచేయండి. అయా మరి తన లైఫ్లో సెటిల్ అవ్వలాగా కృప చూపించండి తండ్రి. అంతేకాదు కానీ అయా ఆత్మీయంగా నిన్ను కూడా ఎదిరిగి తండ్రి మరి అయా మరి మీరే తోడుగా ఉండి కృప చూపించండి తండ్రి. అయా మరి విశ్వాసం కలిగి పట్టుదలతో ప్రార్థించే బిడగా తను చేయనాయన. అంతేకాదు కానీ ప్రభువా కోయంబత్తూరులో కెన్నీ కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయా తను చదువుతూ ఉండగా క్యాంపస్ సెలక్షన్లో తనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అయా తండ్రి వారిద్దరు బిడ్డలు అయా ఇద్దరు బిడ్డల చుట్టూ మీరే కాపుదల ఉంచండి తండ్రి. వారికి అయా వారి చుట్టూ నీ కంచె కాపుదల ఉంచి వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా వారి యొక్క బలహీనతలో నేను ఎరిగి ఉండలేకపోయినా అయా మరి మీరు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. వారి చుట్టూ మీరు కాపుదల ఉంచి వారికి తగిన సంరక్షణ దయచేయండి. అంతేకాదు కానీ నాయన అయా వారు ఎక్కడ సాతాను తలంపులు కానీ అయా ఎలాంటివి కూడా నాయన మరి జారిపోకుండా అయా పాపంలో పడకుండా ఉండులాగున కృప చూపించి సహాయం చేయండి తండ్రి. అయా మరి అయా జాన్స్ ఆంటీ కూడా ఎంతోగానో తండ్రి ఆ ఇద్దరు బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన అయా దినదినము చేస్తూ ఉంది తండ్రి. ఆ యొక్క ప్రార్థన ఆలకించి అయా తగిన జవాబు దయచేయండి తండ్రి. అయా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడివి. ఆ రోజు అన్న ఎంతోగానో బాధతో అయా నా బిడ్డలు లేరు అని చెప్పి ఎంతోగానో నీ యందు హృదయం కుమ్మరించి అయా మరి నీ యందు మొరపెట్టినప్పుడు అయా నువ్వు చక్కని సమయాలను ఇచ్చావు తండ్రి. ఈ దినాను అయా మరి
మా ప్రార్థన కూడా ఆలకించి మా తమ్ముడోళ్ళ పట్ల మీరే తగిన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రండి ఆయన. ఇద్దరి పట్ల ఒక మంచి కార్యం జరిగించండి అయా. వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి అయా. మరి ఎక్కడా కూడా నాయన మరి అయా మరి నీ యందు విశ్వాసంతో నిలకడగా ఉండి ఎక్కడా కూడా సాతాను క్రియలకి తలంపులకి ఎక్కడా కూడా చోటు లేకుండా చేయండి ఆయన. తండ్రి ప్రతి ఒక్క మేలుకై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీరే తోడుగా ఉండండి. అంతేకాదు కానీ నాయన అయ్యా మరి ఇంటర్ ఎగ్జామ్స్లో అలాగే మరి ఎంతోమంది నాయన మరి బలహీనం అయ్యా మరి చదువులో వీక్లో ఉన్నవారిని మీరే జ్ఞాపకం చేసుకొని తగిన ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా 10th ఎగ్జామ్స్ అది జరుగుతూ ఉండగా మరి మీరే తోడుగా ఉండి కృప చూపించండి తండ్రి. అయా ప్రసంగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఆయా రూపస్పాలను మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి చక్కని ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. మరి హర్షవర్ధన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీరే తోడుగా ఉండి అయా ప్రతి ఒక్కటి మీరు కనికరించి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఆ యొక్క అవిధేతలన్నింటినీ క్షమించండి. ఈ దినమంతా మా యొక్క లోటుపాట్లు అయా మరి మా ప్రవర్తన అంతా మీ స్వాధీనంగా ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.